హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క మూవీ నాలెడ్జ్ని పరీక్షించడానికి నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను కొన్ని హింట్స్ ఇస్తాను. ఆ హింట్స్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో గెస్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి పే ఇమేజ్, తర్వాత లీ ఇమేజ్, తర్వాత పందిరి ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ పెళ్లి పందిరి. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ 2 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి పే ఇమేజ్, తర్వాత లీ ఇమేజ్. ఈ రెంటిని కలపగా వచ్చే మూవీ నేమ్ పెళ్ళి. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి పే ఇమేజ్, తర్వాత లీ ఇమేజ్, తర్వాత పీటలు. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ పెళ్లి పీటలు. క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి పే ఇమేజ్, తర్వాత లీ ఇమేజ్, తర్వాత సన్ ఇమేజ్, తర్వాత ద అక్షరం, తర్వాత డి ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ పెళ్లి సందడి. క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి పే ఇమేజ్, తర్వాత లీ ఇమేజ్, తర్వాత పుస్తకం. ఈ మూడింటిని కలపగా వచ్చే మూవీ నేమ్ పెళ్లి పుస్తకం. క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి పే ఇమేజ్, తర్వాత లీ ఇమేజ్, తర్వాత ఖో అక్షరం, తర్వాత సాను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత ఎం లెటర్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ పెళ్లి కోసం. క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి పే ఇమేజ్, తర్వాత లీ ఇమేజ్, తర్వాత గో ఇమేజ్, తర్వాత లా ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్
పెళ్లిగోల. క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి పే ఇమేజ్, తర్వాత లీ ఇమేజ్, తర్వాత చే అక్షరం, తర్వాత సి లెటర్, తర్వాత చూస్తున్న ఎమోజీ. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ పెళ్లి చేసి చూడు. క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి మా ఇమేజ్, తర్వాత లీ ఇమేజ్, తర్వాత పే ఇమేజ్, తర్వాత లీ ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ మళ్ళీ పెళ్ళి. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి పే ఇమేజ్, తర్వాత లీ ఇమేజ్, తర్వాత కా అక్షరం, తర్వాత నీ ఇమేజ్, తర్వాత ప్రసాద్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ పెళ్లి కాని ప్రసాద్. 10కి 10 ఆన్సర్ చేసిన వారు మొదటి ర్యాంక్ సాధించారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ నేమ్ను కామెంట్లో తెలియపరచండి. తరువాత 9 లేదా 8 ఆన్సర్ చేసిన వారు సెకండ్ ర్యాంక్ సాధించారు. తరువాత 7 లేక 6 ఆన్సర్ చేసిన వారు థర్డ్ ర్యాంక్ సాధించారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.